ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా? అసలు వస్తున్న వార్తల్లో నిజమెంత? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారా? వైఎస్ జగన్కు కాంగ్రెస్ నుంచి పిలుపొచ్చిందా? తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడిన నేతలందరినీ రమ్మని కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం పంచుతోందా? అసలు ఫ్యాక్ట్ ఏంటి? నిజంగా అలాంటిది జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తారా? ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి దగ్గరవుతున్నారా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు చూడబోతున్నారు. నేను ఫ్యాక్ట్స్తో మాట్లాడతా. నేను గతంలో వేసిన ప్రతి అంచనా నిజమైంది. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ మాట నేను రాసి ఇస్తా. అసలు వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లేటెస్ట్గా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యవహారం మనం చూద్దాం. తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి మమతా బెనర్జీ గత 3 పర్యాయాలు బెంగాల్లో గెలవటం, 4వసారి పోటీ చేసే క్రమంలో ఓడిపోవడం, ఇప్పుడు బెంగాల్లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మమతా భవిష్యత్తు ఏంటన్న చర్చ బలంగా సాగుతోంది. ప్రధానంగా అటు మమతా బెనర్జీకి సంబంధించి 80 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న తర్వాత 64 మంది వేరే కుంపటి పెట్టడం, 28 మంది ఎంపీల్లో 20 మంది ఆల్రెడీ లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లాను కలిసి ఒక ప్రత్యేక గ్రూపుగా ఏర్పడబోతున్నారు. డైరెక్ట్గా ఇక బీజేపీ కనెక్ట్ కాబోతున్నారు. ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు జెండా పీకేశారు. ఇక ఆమె